నమ్మకం అనే సూత్రం. ప్రపంచంలోని అన్ని మతాలు నమ్మకాలకే ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక ఈ నమ్మకాలు రకరకాలుగా వివరించబడతాయి. నమ్మకమే జీవన సూత్రం. మీ గురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి మీరేం నమ్ముతారు? మీరేది నమ్ముతారో అదే మీకు లభిస్తుంది. నమ్మకం అనేది మీ మనసులోని ఒక ఆలోచన. మీ ఆలోచనల అలవాట్లను బట్టి మీ సుప్తచేతనాత్మకమైన మనసు తాలూకా శక్తి మీ జీవితంలోని అన్ని దశల్లోనూ వ్యాప్తి చెందుతుంది. బైబిల్ నమ్మకం గురించి చెబుతుంది. ఏదో ఒక ఆచారంలోనో, ఆచార కర్మల్లోనో, ఒక రూపంలోనో లేదా సంస్థలోనో, సూత్రంలోనో మీకున్న నమ్మకాన్ని గురించి అది చెప్పదు. అది కేవలం నమ్మకం గురించే చెబుతుంది. మీ మనసులోని నమ్మకం మీ మనసులోని ఆలోచనే తప్ప మరేదీ కాదు. మీరు నమ్మగలిగితే నమ్మేవాడికి అన్నీ సాధ్యాలే. మీకు బాధ కానీ, హాని కానీ కలిగించేదాన్ని నమ్మటం మూర్ఖత్వం. మీకు బాధ కానీ, హాని కానీ కలిగించేదాన్ని నమ్మటం అనేది మూర్ఖత్వం. ఒకటి గుర్తుంచుకోండి, మీకు బాధ, హాని కలిగించేది మీరు నమ్మే విషయం కాదు. ఆ పని చేసేది మీ మనసులోని నమ్మకం లేదా ఆలోచన. మీ అన్ని అనుభవాలు, చర్యలు, మీ జీవితంలోని అన్ని సంఘటనలు, పరిస్థితులు మీ ఆలోచనలకు ప్రతిబింబాలు, ప్రతిక్రియలు మాత్రమే. ప్రార్థన ద్వారా జరిగే చికిత్స అంటే చైతన్యమైన, సుప్త చేతనాత్మకమైన మనసులను శాస్త్రీయ పద్ధతిలో పనిచేయించటమే. ప్రార్థనా చికిత్స అంటే చేతన, సుప్త చేతన కలిసి పనిచేయటం. ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశింపబడే కార్యం. ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం చైతన్యమైన మనసుని, సుప్త చేతనని క్రమబద్ధంగా, సామరస్యంతో, తెలివితేటలను ఉపయోగించి చేసే పనినే ప్రార్థనా చికిత్స అంటారు. శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అన్నది మీకు తెలియాలి. మీకు రోగాన్ని నయం చేయగలనన్న నమ్మకం ఉంది. ప్రార్థనా చికిత్సని తరచూ మానసిక చికిత్స అని, శాస్త్రీయమైన ప్రార్థన అని అంటారు. ప్రార్థన చికిత్సలో మీరు ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచననో, కల్పననో ఎంచుకుంటారు. దాన్ని మీరు అనుభవించాలని అనుకుంటారు. ఈ ఆలోచనని లేదా కల్పనలో మీరు అనుకున్న చిత్రాన్ని మీ సుప్తచేతనాత్మకమైన మనసులోకి పంపిస్తారు. అప్పుడు ఆ ఊహలో మీకు వాస్తవాలని అనిపిస్తాయి. మీ మానసిక దృష్టి మీద మీకు తగినంత శ్రద్ధ ఉంటే గనక మీకు మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. ఏదైనా విశేషమైన ఉద్దేశం కోసం చేసే మానసిక చర్యే ప్రార్థనా చికిత్స. ప్రార్థనా చికిత్స ద్వారా మీరు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు. మీ సమస్య లేదా రోగం మీ సుప్త చేతనలో భయాక్రాంతమైన, వ్యతిరేకతతో నిండిన ఆలోచనల వల్లనే తలెత్తిందని మీకు తెలుసు. మీ మనసులోంచి ఆ ఆలోచనలను తుడిచి పారేస్తే కనుక మీరు కోలుకుంటారని కూడా మీకు తెలుసు. అందుకే మీరు మీ సుప్త చేతనలోని నయం చేసే శక్తి వైపు తిరుగుతారు. మీరు దానికి గల అంతులేని శక్తి గురించి, తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటారు. అది ఏ రకమైన రోగాన్నైనా నయం చేయగలదనే సంగతి కూడా మీకు గుర్తు చేసుకుంటారు. ఈ సత్యాల గురించి మీరు ఆలోచించని కొద్దీ మీ భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ సత్యాలని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటే అది తప్పుడు విశ్వాసాలతో ఘర్షణ పడి చివరికి వాటిని ఓడిస్తుంది. తప్పకుండా జరుగుతుందనే నమ్మకం ఉన్న చికిత్సకి మీరు ధన్యవాదాలు తెలుపుతారు. ఆ తర్వాత మీరు మీ మనసును మళ్ళీ ప్రార్థన చేయాలని అనిపించేదాకా ఆ సమస్యకు దూరంగా ఉంచుతారు. ప్రార్థన చేసేటప్పుడు మీరు వ్యతిరేకమైన స్థితులకు కొంచెం కూడా శక్తిని అందించరు. ఒక్క క్షణం కూడా ఈ సమస్య పరిష్కరించబడదన్న ఆలోచన మీకు రాదు. ఈ రకమైన మానసిక వైఖరి చైతన్యమైన మనసు, సుప్తచేతనాత్మక మనసు సామరస్యంగా కలిసిపోయినట్లే చేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నమ్మకం ద్వారా ఉపశమనం అంటే ఏమిటి? గుడ్డి నమ్మకం ఎలా పనిచేస్తుంది? నమ్మకం ద్వారా ఉపశమనం అని అందరూ అనేది నిజానికి మత గ్రంథాల్లో చెప్పినది కాదు. మత గ్రంథాల్లో చెప్పేది చేతనావస్థకి, సుప్త చేతనావస్థకి గల సంబంధాన్ని తెలిసి ఉండటం. నమ్మకం ద్వారా ఉపశమనం కలిగించే వ్యక్తి
అందులోని శాస్త్రీయమైన అంశాల గురించి ఏమీ తెలియకుండానే రోగాన్ని నయం చేస్తారు. ఉపశమనం కలిగించటంలో తనకి ప్రత్యేకమైన నేర్పు ఉందని చెప్పుకోవటం వల్లనో, లేదా అతని శక్తిలోని రోగికి ఉన్న మూఢనమ్మకం వల్లనో రోగి కోలుకోవచ్చు. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో స సంప్రదాయబద్ధంగా చికిత్స చేసే ఉపశమనకులు నాట్యం, మంత్రాలు, ఆత్మలని ఆవాహన చేయటం మొదలైన వాటి సాయంతో రోగి అనారోగ్యాన్ని పోగొడతారు. ఒక్కోసారి ఎవరైనా సరే ఒక మహాపురుషుని జ్ఞాపక చిహ్నం ద్వారా తాకటం వల్ల, ప్రత్యేకమైన తాయెత్తు కట్టుకోవటం వల్ల, అగరత్తులు, ధూపాలు వెలిగించి ఒకానొక మూలికతో చేసిన కషాయం తాగటం వల్ల కూడా రోగ విముక్తులవుతూ ఉండడం జరగవచ్చు. చికిత్స చేసే పద్ధతిలో, ప్రక్రియలో ఏ వస్తువైతే రోగికి నమ్మకం కలిగిస్తుందో అది రోగాన్ని నయం చేయటంలో బాగా పనిచేస్తుంది. మిమ్మల్ని ఆందోళన నుంచి, భయం నుంచి దూరంగా తీసుకుపోయే ఏ వస్తువైనా సరే మీకు వైద్యం చేయగలదు. తమ సిద్ధాంతాలు ఫలితాలని చూపిస్తున్నాయి కాబట్టి అవి సరైనవని, సత్యమని చాలామంది వాదిస్తారు. కానీ మనం అంతకుముందే చూసినట్లు అవి సత్యం కావటానికి వీల్లేదు. మూఢనమ్మకం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు స్విస్ అనే ఆయన ఉపశమనకుడు ఫ్రెంచ్ ఎంటన్ మెస్మర్ గురించి ఆలోచిద్దాం. ఆయన గురించి మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము. 1776లో ఆయన తన రోగుల శరీరాలని అయస్కాంతంతో తాకి వారి రోగాలను నయం చేస్తానని ఘంటాపథంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన అయస్కాంతాన్ని వదిలేసి రోగికి కొద్ది దూరంలో తన చేతులు తిప్పుతూ చికిత్స చేశాడు. అది కూడా చక్కగా పనిచేసింది. ఈ కొత్త పద్ధతి విజయవంతం ఎలా అయ్యిందో వివరిస్తూ మెస్మర్ ప్రాణుల్లో ఉండే అయస్కాంతత్వం అనే సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు. ఆయన దానిని ఒక ద్రవంలా భావించాడు. అది ఈ విశ్వం అంతటా విస్తరించి ఉన్నప్పటికీ మనిషి శరీరంలోనే అతి చురుకుగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ అయస్కాంత ద్రవం తన చేతుల్లోంచి రోగి శరీరం వైపుకు పంపబడుతుందని, ప్రాణుల్లో ఉండే ఆ శక్తి రోగి ఒంట్లోకి ప్రవేశించి రోగాన్ని నయం చేస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పేవాడు. ఆ తర్వాత కొన్ని వేల మంది, లక్షల మంది రోగులు ఆయన దగ్గరికి వెళ్ళి రోగాలు నయం చేసుకున్నారని, ఆయన అద్భుతంగా చికిత్స చేస్తాడని కూడా వార్తలు అంతటా వినిపించసాగాయి. మెస్మర్ ప్యారిస్కి వచ్చేశాడు. అక్కడ ప్రభుత్వం ఆయన చేసే చికిత్సలను పరిశీలించేందుకు ఒక కమిషన్ను నెలకొల్పింది. ఆ కమిషన్లో ప్రసిద్ధులైన వైద్యులు, అకాడమీ ఆఫ్ సైన్స్ సభ్యులు ఉన్నారు. వాళ్ళల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఒకరు. లోతుగా పరీక్షలు, పరిశీలనలు జరిపాక మెస్మర్ నిజంగానే రోగాలను నయం చేశాడని కమిషన్ ఒప్పుకుంది. కానీ ఆయన చెప్పిన అయస్కాంత ద్రవం సిద్ధాంతాన్ని నిరూపించేందుకు ఒక రుజువు కూడా దొరకలేదని కూడా అన్నారు వాళ్ళు. రోగుల ఊహాశక్తి వల్లే ఉపశమనం లభించి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. ఆ వెంటనే మెస్మర్ని దేశం నుంచి బహిష్కరించారు. 1815లో ఆయన మరణించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఉండే డాక్టర్ జేమ్స్ బ్రైండ్ డాక్టర్ మెస్మర్ చేసిన చికిత్సలకి అయస్కాంత ద్రవానికి ఎటువంటి సంబంధము లేదని రుజువు చేసేందుకు నడుం కట్టుకున్నాడు. రోగికి కొన్ని రకాల సూచనలు ఇచ్చి అతని మనసును వశం చేసుకొని నిద్రావస్థలోకి పంపవచ్చని డాక్టర్ బ్రైండ్ కనిపెట్టారు. రోగులని అలా సమ్మోహనపరిచి ఆ స్థితిలో అద్భుతమైన ఫలితాలని సాధించటంలో ఆయన కృతకృతుడయ్యాడు. ప్రాణుల్లోని అయస్కాంత శక్తే దీనికి కారణమని మెస్మర్ అనుకున్నాడు. మీరు గమనించండి, ఈ రకమైన చికిత్సలన్నీ కూడా రోగుల్లో క్రియాశీలంగా ఉన్న ఊహాశక్తికి, సుప్త చేతనావస్థలో ఉన్న మనసుకి బలమైన సలహాల ద్వారా అందివ్వటం వల్లే వాళ్ళకి ఆరోగ్యం చేకూరింది. అందులో సందేహమనే లేదు. దీన్ని గుడ్డి నమ్మకం అనటం తప్పు కాదేమో. ఎందుకంటే రోగికి కానీ ఉపశమనుడికి కానీ చికిత్స ఎలా జరిగిందో తెలియదు. ఆత్మాశ్రయమైన నమ్మకం దాని అర్థం. ఒక వ్యక్తి ఆత్మాశ్రయం లేదా సుప్త చేతనావస్థ అతని చేతనావస్థ లేదా వాస్తవమైన మనసు ఆధీనంలో ఉంటుంది. అది ఇతరుల సలహాలకి తీవ్రంగా స్పందిస్తుంది. అంటే మీరు వాస్తవమని నమ్మిన దానిలో మీరు క్రియాశీలంగా కానీ నిష్క్రియంగా కానీ నమ్మకం కలిగి ఉంటే మీ సుప్త చేతనావస్థని ఆ సూచనలు అదుపులో పెడతాయి. అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది. మానసిక ఉపశమనానికి కల్తీ లేని ఆత్మాశ్రయమైన నమ్మకం అవసరం.
దీన్ని పొందాలంటే వాస్తవమైన చేతనావస్థ అడ్డం పడుతున్నప్పుడు దాన్ని పూర్తిగా అంతం చేయటమే. శరీరానికి చక్కటి చికిత్స జరగాలి అంటే అన్నిటికన్నా మంచి పద్ధతి చేతనావస్థ, సుప్త చేతనావస్థ. ఈ రెండు నమ్మకాన్ని పూర్తిగా స్వీకరించే స్థితిలో ఉండాలనేదే స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఎల్లప్పుడూ అలా ఉండక్కర్లేదు. మీ మనసుని, శరీరాన్ని పూర్తిగా సడలించి మీరు కునికిపాట్లు పడే స్థితికి చేరుకోవచ్చు. నిష్క్రియమైన గ్రహింపు శక్తిగల స్థితిలోకి ప్రవేశించవచ్చు. అటువంటి స్థితిలో మీలోని నిష్క్రియత్వం ఆత్మాశ్రయమైన ప్రభావాలని గ్రహించేందుకు అనువుగా తయారవుతుంది. ఆ ఫాదర్ నన్నెలా బాగుచేశాడు, రోగమనేది ఏదీ ఉండదని, అసలు దానికి ఉనికే ఉండదని ఆయన అన్నప్పుడు నేను ఆ మాటలు అసలు నమ్మలేదు. నా తెలివితేటల్ని అవమానిస్తున్నాడని అనుకున్నాను. అయినప్పటికీ నా రోగం నయమయింది. అదెలా సాధ్యం అని ఒక వ్యక్తి ఒకసారి నన్ను అడిగాడు. అతనికి నేను చెప్పినట్లే దీనికి వివరణ ఇవ్వటం చాలా సులువు. ఫాదర్ చెప్పిన ప్రశాంతమైన మాటలతో అతను శాంతించాడు. ఆ తర్వాత ఆ ఫాదర్ అతని కొంతసేపు పూర్తిగా నిష్క్రియమైన స్థితిలోకి వెళ్ళి ఏమీ మాట్లాడవద్దు, ఆలోచించవద్దు అని అన్నాడు. ఫాదర్ కూడా కదలక మెదలక ఉండిపోయాడు. అరగంట సేపు శాంతంగా, నెమ్మదిగా కానీ దృఢంగా ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం, శాంతి, మంచి భావాలు, పరిపూర్ణత అందాలని అంటూనే ఉన్నాడు. అరగంట తర్వాత ఆ వ్యక్తికి అంతులేని ఉపశమనం లభించింది. అతనికి పోయిన ఆరోగ్యం మళ్ళీ దక్కింది. చికిత్సా సమయంలో నిష్క్రియత్వం వల్ల అతని ఆత్మాశ్రయమైన నమ్మకం ప్రత్యక్షమయ్యి ఫాదర్ సంపూర్ణమైన ఆరోగ్యం అతనికి కలిగిందని ఇచ్చిన సూచన అతని సుప్తచేతనావస్థను చేరుకుందని మనకి సులభంగా అర్థమవుతుంది. రెండు ఆత్మాశ్రయమైన మనస్సులు సామరస్యంగా ఉన్నాయి. ఆ సమయంలో కనుక ఆ వ్యక్తికి, ఉపశమనుడికి శక్తి మీద, సిద్ధాంతం మీద ఉన్న అపనమ్మకం బయటికి వచ్చి ఉంటే అది వ్యతిరేకమైన స్వయం సూచనగా పనిచేసి ఉండేది. ఆ సమయంలో ఫాదర్ సూచనల ప్రభావం చాలా తక్కువగా ఉండేది, లేదా అవి పూర్తిగా పనికి రాకుండా పోయేవి. కానీ మగతగా నిష్క్రియమైన స్థితిలో ఉండటం వల్ల చేతనావస్థ తాలూకా వ్యతిరేక ప్రభావం అతి తక్కువగా పడింది. రోగి సుప్త చేతనావస్థ ఫాదర్ సూచనల్ని గ్రహించే స్థితిలో ఉంది. ఆ సూచనల ప్రకారం అది పనిచేయటం వల్ల రోగికి ఉపశమనం కలిగింది. పరోక్షంగా చికిత్స చేయటం. మీరు లాస్ ఏంజల్స్లో ఉన్నారనుకోండి. న్యూయార్క్ నగరంలో ఉన్న మీ అమ్మకి ఆరోగ్యం దెబ్బతిందని మీకు తెలుస్తుంది. మొట్టమొదట మీకు ఈ ఇల్లు వాకిలి వదిలేసి, ఉద్యోగం మానేసి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ అది వీలు కాకపోతేనో, మీ అమ్మ ఆరోగ్యం కుదుటపరిచే ప్రక్రియలో మీ నమ్మక బలాన్ని మీరు ప్రయోగించలేరా? అలా కాదు. మీరు ఆమె దగ్గర ఉండలేకపోయినప్పటికీ మీ ప్రార్థనలు ఆమెకి తప్పక చేరుతాయి. అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ చేస్తాడు ఆ పని. సృజనశీలమైన మనసు ఒకటే ఉంటుంది. ఆ మనసులోని సృజనాత్మక శక్తి మీకు లాభాన్ని చేకూరుస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ మనసులో ఆరోగ్యం, సామరస్యం అనే అనుభూతులను నింపటమే. దీనికి ప్రతిక్రియ దానంతటా అదే జరుగుతుంది. మీ సుప్తచేతనావస్థలోని ఆ అనుభూతి సుప్తచేతనలో ఉన్న మీ అమ్మ మనసు మీద పనిచేస్తుంది. ఆరోగ్యం, శక్తి, పరిపూర్ణతో నిండిన మీ ఆలోచనలు ఒకే శాశ్వత ఆత్మాశ్రయమైన మనసులో పనిచేస్తాయి. అవి జీవితంలోని ఆత్మాశ్రయ పక్షాన్ని, దాని నియమాల్ని వేగవంతం చేస్తాయి. అవే ఆమె రూపంలో ఉపశమనంగా కనిపిస్తాయి. మనసు సిద్ధాంతంలో కాలం, స్థలం అంత ముఖ్యం కాదు. ఒకే మనసు మీ అమ్మలోనూ మీలోనూ పనిచేస్తుంది. మీరు ఎక్కడున్నా సరే నిజంగా, ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించటం అనే దానికి విరుద్ధంగా పరోక్షంగా కూడా ఉపశమనం కలిగించటం అనేది ఉండదు. ఎందుకంటే ఒక శాశ్వతమైన మనసు అనేది అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఆలోచనలు పంపేందుకు, అందుకునేందుకు ప్రయత్నించరు. జాగ్రత్తావస్థలో చేసే మీ ఆలోచనలే ఆమెకు మీరు అందించే ఉపశమనం. మీరు ఆరోగ్యం, క్షేమం, విశ్రాంతి వంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటే గనక అవి మీ అమ్మలో ప్రత్యక్షం అవుతాయి. ఆ తర్వాత ఫలితాలు తప్పక లభిస్తాయి. నిజంగా జరిగిన ఒక సంఘటన ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాను. పొరపాటున దీన్ని పరోక్షంగా చేసిన చికిత్స అని అనుకోవటం జరిగింది. లాస్ ఏంజల్స్లోని ఒక మహిళకి న్యూయార్క్లో ఉండే తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలిసింది.
ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళలేకపోయింది. అందుకని ఇలా ప్రార్థించింది. ఉపశమనం పొందే శక్తి మా అమ్మలోనే ఉంది. ఆమె శరీర స్థితి, ఆమె ఆలోచన జీవితం తాలూకా ప్రతిబింబం మాత్రమే. ఒక తెర మీద నీడలు పడ్డట్టు అన్నమాట. ఆ తెర మీద ఛాయాచిత్రాలని మార్చేందుకు నేను ఆ ప్రతిబింబాల తాలూకా నిజ రూపాలను మార్చవలసి ఉంటుంది. నేనిప్పుడు నా మనసులోని అమ్మ కోసం పరిపూర్ణత, సామరస్యం, పూర్తి ఆరోగ్యం అనే చిత్రాలను తయారు చేసుకుంటున్నాను. ఏ అంతులేని ఉపశమన శక్తి మా అమ్మ శరీరాన్ని, అన్ని అవయవాల్ని తయారు చేసిందో అది ఆమె అస్తిత్వంలోని అణువణువున నిండుతూ ఆమె శరీరంలోని ప్రతి కణంలోనూ శాంతిని ప్రవహింపచేస్తుంది. డాక్టర్లకి దైవ సహాయం, మార్గదర్శనం లభిస్తున్నాయి. మా అమ్మని ముట్టుకునే ప్రతి వారికి కూడా దేవుడు ఆమెను బాగు చేయటానికి సరైన మార్గాన్ని చూపిస్తున్నారు. రోగమే అంతిమ సత్యం కాదని నాకు తెలుసు. అలా అయితే ఎవరికీ చికిత్స చేయటం సాధ్యం కాదు. ప్రేమ, జీవితం అనే అంతులేని సిద్ధాంతాన్ని నేను సమర్థిస్తాను. మా అమ్మ శరీరంలో సామరస్యం, ఆరోగ్యం, శాంతి నెలకొన్నాయని నాకు తెలుసు. నెలకొనాలని నేను ఆదేశిస్తున్నాను. ఆమె రోజుకి చాలాసార్లు ఈ ప్రార్థన చేసింది. కొన్నాళ్ళకి ఆమె తల్లి స్థితిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఆమెకి చికిత్స చేస్తున్న హృద్రోగ నిపుణుడు ఆశ్చర్యపోయాడు. ఆమెకి దేవుడి మీద ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఆమెని అభినందించాడు. సుప్త చేతనావస్థలో మనసు చేసే పనిని వేగవంతం చేయటం ఎలా? మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన నా స్నేహితుడొకడు రోగ నిర్ధారణలో ఒక ముఖ్యమైన అవయవంలో జీవకరణ పరీక్ష చేశాక అందులో క్యాన్సర్ కణాలు కనిపించాయని నాకు చెప్పాడు. ఆ డాక్టర్ బాధాకరము, ప్రమాదకరము అయిన చికిత్సను సూచించాడు. దీనికి అంగీకరించే ముందు నా స్నేహితురాలు మరో పద్ధతిని ఉపయోగించి చూసింది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఆమె ప్రశాంతంగా తనకు తాను ఇలా రూఢపరుచుకునేది. ప్రతి కణము, ప్రతి నరము, కణజాలము, అవయవము ఇప్పుడు ఎటువంటి దోషము లేకుండా సంపూర్ణంగా ఆదర్శంగా తయారవుతుంది. నా శరీరం అంతటా ఆరోగ్యం, సామరస్యం మళ్ళీ చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 1 నెల రోజుల్లో చికిత్స పూర్తయింది. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో క్యాన్సర్ కణాలనేవి ఆమె శరీరంలో మరింకా మిగలలేదని తెలిసింది. ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ నాలో జిజ్ఞాస తలెత్తింది. నిద్రపోయే ముందు తను అలా ఎందుకు అనేవారని ఆమెను అడిగాను. ఒకసారి దానిని ఒక దిశగా పనిచేసేటట్టు మళ్లిస్తే నిద్రపోయేటప్పుడు కూడా సుప్తచేతన పనిచేస్తూనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీరు మీ సుప్తచేతనకు లాభదాయకమైన పని ఏదైనా అప్పచెప్పడం మంచిది అంది ఆమె. ఇది చాలా తెలివైన జవాబు. ఇంకో విషయం గమనించండి. సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించేటప్పుడు ఆమె ఒక్కసారి కూడా తన రోగం పేరెత్తలేదు. మీరు మీ అనారోగ్యం గురించి మాట్లాడటం పూర్తిగా మానేయండి, లేదా ఆ రోగం పేరు చెప్పకండి. ముఖ్యంగా నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు. ఈ విషయంలో నేను మీకు గట్టిగా సలహా ఇస్తున్నాను. రాగినికి జీవం అందించే ఒకే ఒక పసరు. మీరు దానిపైన ధ్యాస ఉంచటం, దాన్ని చూసి భయపడటం. పైన చెప్పిన మనస్తత్వ శాస్త్రజ్ఞుల్లా మీరు కూడా మానసికమైన సర్జన్గా మారండి. అప్పుడు ఎండిపోయిన కొమ్మలు చెట్టు నుంచి రాలిపోయినట్లు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి. దీనికి విరుద్ధంగా మీరు నిరంతరం మీ బాధ, రోగ లక్షణాల గురించే మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే గనక మీరు వాటి శక్తిని పెంచుతారు. మీ సుప్త చేతనలోని ఉపశమన శక్తిని క్రియాశీలం చేసే గతిశీల క్రియని మీరు అడ్డుకుంటారు. అంతేకాదు, మీ మనసు తాలూకా నియమాన్ని అనుసరించి కల్పనలకు ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగింది అన్నట్టు అవుతుంది. మీ సుప్త చేతనలోని ఉపశమన శక్తిని క్రియాశీలం చేసే గతిశీల క్రియని మీరు అడ్డుకుంటారు. అంతేకాదు, మీ మనసు తాలూకా నియమాన్ని అనుసరించి కల్పనలకు ఆకారం ఏర్పడి నేను భయపడ్డట్టే జరిగిందన్నట్టు అవుతుంది అనేసి మీ మనసును జీవితం తాలూకా గొప్ప సత్యాలతో నింపి ప్రేమ అనే వెలుగు వైపుకి సాగండి. ఓకే మాస్టర్స్, 5వ అధ్యాయం కంప్లీట్ అయింది మాస్టర్స్. ఈ 5వ అధ్యాయంలోని కొన్ని సూత్రాలు మనకు అందించబడింది. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్. మీకు ఉపశమనం దేనివల్ల కలుగుతుందో తెలుసుకోండి. సుప్తచేతన అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నమ్మండి.
సుప్తచేతన అందించిన సరైన నిర్దేశాలు మీ మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నమ్మండి. సుప్తచేతనకి మీ ఆసక్తిని, కోరికలను ఒక పద్ధతి ప్రకారంగా తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టండి. మీరు కోరుకున్న ఫలితాలను ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందండి. దీన్ని విడవకుండా చేయండి. మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది. నమ్మకం అంటే ఏమిటో నిర్ణయించుకోండి. అది మీ మనసులోని ఒక ఆలోచనేనని, మీరు అనుకునేదే మీరు సృష్టిస్తున్నారని తెలుసుకోండి. రోగం, నష్టం, హాని కలిగించే వస్తువులను నమ్మటం మూర్ఖత్వం. సంపూర్ణమైన ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సంపద, దేవుడి మార్గదర్శకత్వం మీద నమ్మకం ఉంచండి. మీరు అలవాటు ప్రకారం ఏ గొప్ప ఉదాత్తమైన ఆలోచన చేస్తారో అవే గొప్ప పనులుగా రూపుదాలుస్తాయి. మీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమన శక్తిని అమలు చేయండి. ఖచ్చితమైన ప్రణాళిక, ఆలోచన లేదా మానసిక చిత్రాన్ని ఎంచుకోండి. దానితో మానసికమైన, భావనాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకోండి. మీ మానసిక ధోరణి పట్ల మీకు నిజమైన నమ్మకం, విశ్వాసం ఉన్నట్లయితే మీ ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. నిజంగా మీకు ఉపశమన శక్తిని పొందాలని ఉంటే దాన్ని మీరు నమ్మకం ద్వారా పొందవచ్చని ఎప్పుడూ గుర్తుంచుకోండి. దాని ద్వారా మీ చేతన, సుప్తచేతన పని చేస్తున్నాయని మీకు తెలుస్తుందన్నమాట. అర్థం చేసుకోవడం నుంచే నమ్మకం మొదలుపెడుతుంది. గుడ్డి నమ్మకం అంటే శాస్త్రీయ పద్ధతిలో ఏమీ అర్థం చేసుకోకుండానే ఒక వ్యక్తి చికిత్స ద్వారా ఫలితాలను పొందటం. వాళ్ళకి ఆ చికిత్స వెనుక ఉన్న శాస్త్రీయమైన శక్తుల గురించి, ప్రభావాల గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. రోగంతో బాధపడుతున్న మీ ఆత్మీయుల కోసం ప్రార్థించడం నేర్చుకోండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యం గురించి, జీవశక్తి గురించి, పరిపూర్ణత గురించి మీ మనసు చేసే ఆలోచనలు విశ్వజనీనమైన ఆత్మాశ్రయ మనసుతో కలిసి మీ ఆత్మీయుల మనసులో భావాల రూపంలో బయటపడతాయి. ఓకే మాస్టర్స్, ఈ 5వ ఎపిసోడ్లోని ఇలాగా ఒక 10 పాయింట్ల వరకు ఇచ్చారు మాస్టర్స్ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మీరు కూడా ఈ విషయాలు మీ లైఫ్లో, మీ జీవితాల్లో సాధన చేసుకుంటూ, వాటిని నమ్ముకుంటూ మీరు ముందుకు వెళ్ళాలనేసి మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.